పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేవాళ్లు. బుజ్జి పిచ్చుకకి చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక చాక్లెట్ ని తింటూ ఉండేది. తుని పిచ్చుకేమో బుజ్జి పిచ్చుక చేత చాక్లెట్లు మాన్పించాలని అనుకుంటూ ఉండేది. కాని బుజ్జి పిచ్చుక మాత్రం తల్లికి తెలియకుండా చాక్లెట్లను తెగ తినేస్తూ ఉండేది. ఇల్లంతా చాలా చెత్తగా ఉంది, వెంటనే ఊడవడం మొదలు పెట్టాలి, లేకపోతే ఇల్లంతా చాలా గజిబిజిగా ఉంటుంది అంటూ తుని పిచ్చుక ఇల్లంతా ఊడుస్తూ ఉంటుంది. ఊడుస్తూ ఊడుస్తూ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక గదిలోకి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక మంచం కింద చూడగా చాలా చాక్లెట్ల కవర్లు కనిపిస్తుంది. బుజ్జి బుజ్జి వెంటనే ఇట్రా. ఏంటి బుజ్జి, నీ గదంతా చాక్లెట్ల కవర్లతో నిండిపోయింది. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు చాక్లెట్లు అస్సలు తినద్దని? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినేలా లేవు కదా. ఈ చాక్లెట్లు నేను తినింది కాదు, అయినా ఈ కవర్లు ఇంట్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఏమో ఎవరు తిన్నారో నాకేం తెలుసు అంటూ బుజ్జి పిచ్చుక ఇంటి నుండి బయటికి ఆడుకోవడానికని వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక ఆ చాక్లెట్ల కవర్లనంతా డస్ట్బిన్ లో వేస్తుంది. ఏంటో ఈ పిల్ల ఎప్పుడు చూసినా చాక్లెట్లను తింటూనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. భూమిపై ఉన్న చాక్లెట్లన్నీ మాయమైపోతే తప్పితే చాక్లెట్లు తినడం మానేలా లేదు ఈ పిల్ల. అలా తుని పిచ్చుక తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు బుజ్జి పిచ్చుక చిచ్చుకాకి దుకాణంలోకి వెళ్తుంది. ఏమిటి బుజ్జి, ఇలా వచ్చావు? అమ్మ ఏమైనా తీసుకుని రమ్మని చెప్పిందా? చెప్పు, ఏమివ్వమంటావు? నాకు చాక్లెట్ కావాలి. అమ్మో, చాక్లెటా? మీ అమ్మ నీకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వద్దని మరీ చెప్పింది. చాక్లెట్ కాకుండా మరేదైనా అడుగు ఇస్తాను. ఈ భూమిపై నన్ను అడ్డం తీసుకునే వారే లేరా? నేనొక్క ఆరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. నిమిషానికి ఒక చాక్లెట్ కనుక తినకపోతే ఇకంటి కథ మర్చిపోతాను. ఆపై నా కళ్ళ ముందు ఎవరుంటే వారిని చంపి తినేస్తాను. ఇకపై మీ ఇష్టం. నా కళ్ళ ముందు మీరే ఉన్నారు. నేను పొరపాటున మిమ్మల్ని చంపినా ఏమనుకోకండి చిచ్చుకారు. అమ్మమ్మో, ఎంత విధ్వంసం జరుగుతుందా? అస్సలొద్దు బాబాయ్. ఇదిగో తల్లి, ఈ చాక్లెట్ డబ్బా తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ చిచ్చుకాకి ఒక చాక్లెట్ డబ్బాని బుజ్జి పిచ్చుక చేతిలో పెడుతుంది. బుజ్జి పిచ్చుక ఆ చాక్లెట్ డబ్బాని తీసుకుని ఆ ఊర్లో ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు వెళ్తుంది. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చాక్లెట్లను హాయిగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది. అలా ఆ డబ్బా చాక్లెట్లను పూర్తి చేసేస్తుంది. చాక్లెట్లను టిఫిన్ లా తిన్నాను, ఇంకా చాక్లెట్లు తినాలని ఉంది, కానీ ఇలా అమ్మేమో అస్సలు డబ్బివ్వదు. ఒక పని చేస్తాను, అమ్మ వద్దకు కూడా వెళ్ళి ఏదో ఒక నాటకం ఆడతాను. ఆ నాటకానికి కలిగిపోయి అమ్మ డబ్బులు ఇవ్వాలి అంటూ బుజ్జి పిచ్చుక దీనమైన ముఖాన్ని పెట్టుకుని తల్లి వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో తుని పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నీకు తెలుసా, నా స్నేహితుడు చాలా పేదవాడు. పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. రాబోయే పరీక్షలకు ఫీజు కూడా కట్టాలి, కానీ అతని వద్ద డబ్బు లేదమ్మా. దయచేసి కాస్త డబ్బునివ్వమ్మా. అయ్యయ్యో, అవునా? సరే సరే, అతన్ని బాధపడొద్దని చెప్పు. నేనతనికి డబ్బులిస్తాను. ఆ డబ్బుతో ఫీజు కట్టమని చెప్పు. అలా తుని పిచ్చుక కొంత డబ్బుని బుజ్జి పిచ్చుకకి ఇస్తుంది. ఎప్పటికీ వృధా కాదు అంటూ ఆ బుజ్జి పిచ్చుక డబ్బుల్ని తీసుకుని బయటికెళ్తుంది. బుజ్జి పిచ్చుక ఆ డబ్బుతో మహీకృత దుకాణానికి వెళ్తుంది. ఏమిటి బుజ్జి, ఇలా వచ్చావు? ఇదిగోండి, ఈ డబ్బుని తీసుకోండి. ఈ డబ్బుకి సరిపడా చాక్లెట్ ఇవ్వండి. అలా బుజ్జి పిచ్చుక అడగడంతో మహీకృత డబ్బుల్ని తీసుకుని చాక్లెట్లను ఇస్తుంది. బుజ్జి పిచ్చుకేమో ఆ చాక్లెట్లను తీసుకుని ఇంటికెళ్తుంది. అమ్మ, ఈ వాకిలి నుండి లోపలికెళ్తే అమ్మ నా చేతిలో ఉన్న చాక్లెట్లను చూసేస్తుంది. ఒక పని చేస్తాను,
ఇంటి వెనుక వైపుకెళ్ళి ఈ చాక్లెట్లను కిటికీలో నుండి నా గది లోపలికి వేసేస్తాను. ఆపై ఏం తెలియనట్టు ఇంటి లోపలికి పట్టు చేతులతో వెళ్తాను. అలా పుచ్చి పిచ్చుక ఇంటి వెనుక వైపుకి వెళ్తుంది. కిటికీలో నుండి ఆ చాక్లెట్లను గది లోపలికి వేస్తుంది. ఆపై ఏం తెలియనట్టు ఇంటి లోపలికి వెళ్తుంది. ఏంటి బుజ్జి, ఫీజు కట్టావా? కట్టానమ్మా. అతను నీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పమని చెప్పాడు. ఒక పని చేద్దాం, నెల నెల మనం అతనికి ఎంత కొంత డబ్బు సహాయం చేద్దామమ్మా. తప్పకుండా చేద్దాం బుజ్జి. అలా తుని పిచ్చుక బుజ్జితో చెబుతుంది. పుచ్చి పిచ్చుక తన గది లోపలికి వెళ్తుంది. చాక్లెట్లను మంచం కింద దాచిపెడుతుంది. అలా ఆ రోజు కాస్త గడుస్తుంది. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. రాత్రి పుచ్చి పిచ్చుక నిద్రలేస్తుంది. అమ్మ, కాడు నిద్రలో ఉన్నట్టుంది. ఇదే మంచి సమయం. ఇప్పుడే లేచి చాక్లెట్లను ఆస్వాదిస్తూ తింటాను అంటూ పుచ్చి పిచ్చుక అర్ధరాత్రి నిద్రలేచి తాను దాచిపెట్టిన చాక్లెట్లను బయటికి తీస్తుంది. పుచ్చి పిచ్చుక ఆ చాక్లెట్లను హాయిగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది. అంటూ పుచ్చి పిచ్చుక హాయిగా పాటలు పాడుకుంటూ చాక్లెట్లను తింటూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చుకకి మెలకువ వస్తుంది. అరే, ఈ పాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి అంటూ తుని పిచ్చుక లేచి రూమ్ అంతా చూడగా బుజ్జి హాయిగా చాక్లెట్లను తింటూ ఉంటుంది. ఏంటి బుజ్జి ఇది? ఎవ్వరికి తెలియకుండా రాత్రిపూట లేచి చాక్లెట్లను తింటున్నావా? అసలు నిన్నేం చేయాలి? ఏం చేస్తే బాగుపడతావు? అంటూ తుని పిచ్చుక బుజ్జిని అరుస్తుంది. బుజ్జి పిచ్చుక తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని లేచి నడుస్తూ బెడ్ వద్దకు వెళ్తుంది. బెడ్ మీద అలానే నిద్రపోతుంది. అరే, ఏమైంది పిల్లకి? నేను మాట్లాడుతూ ఉంటే కూడా వినిపించుకోకుండా కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వెళ్ళింది. ఓహో, ఈ పిల్ల నిద్రలో లేచి చాక్లెట్ తినడానికి వచ్చినట్టుంది. ఏంటో, ఈ పిల్లకి నిద్రలో లేచే అలవాటు కూడా వచ్చిందా అంటూ తుని పిచ్చుక కంగారు పడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే తుని పిచ్చుక బుజ్జిని ఇలా అడుగుతుంది. ఏంటి బుజ్జి, రాత్రి నిద్రలో లేచి చాక్లెట్లను తింటూ ఉన్నావు? అంటూ పుచ్చి పిచ్చుక తుని పిచ్చుకతో చెబుతుంది. ఈ పిల్లకేదో వ్యాధి వచ్చింది. దేవుడా, ఈ వ్యాధిని ఎలా తగ్గించాలి? ముళ్ళుతోనే తీయాలి. ఈ చాక్లెట్ తినే వ్యాధి చాక్లెట్ తినడంతోనే పాకవుతుందని నాకు అనిపిస్తుంది. ఆహా, అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? నీ మాటలు వింటుంటే ఇదంతా ఏదో మాయలా ఉంది. అయినా ఇంట్లో ఒక్క చాక్లెట్ ని కూడా లేకుండా తీసుకుని బయట పడేశాను. ఇంట్లోకి చాక్లెట్లు ఎలా వచ్చాయి? నిజం చెప్పు, ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా? హస్తమేమా? ఇంట్లో నా హస్తమే కాదు, కమలం, సైకిల్, టీ గ్లాస్ ఏది లేదు. చాలే, ఇంట్లో సున్నుంటావు. నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు. ఇప్పుడే వెళ్ళొస్తానమ్మా అంటూ పుచ్చి పిచ్చుక తుని పిచ్చుక నుండి తప్పించుకోవడానికి ఇంటి నుండి బయటికెళ్తుంది. కాస్త అయితే నేనే చాక్లెట్లని ఇంటికి తీసుకొచ్చానన్న విషయం అమ్మ కనుక్కునేసేది. ఈ అమ్మతో అస్సలు వేయలేకపోతున్నాను. మరోవైపు తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. తుని పిచ్చుక బుజ్జిని లూసీ పౌరం ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది. లూసీ పౌరం ఒక సైకియాట్రిస్ట్. చెప్పండి, ఏంటి మీ సమస్య? అదిగో అక్కడ కూర్చునుంది కదా, తనే నా కూతురు. చాక్లెట్లను బాగా తింటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు చాక్లెట్లు తినడం మానడం లేదు. మీరే తన చేత చాక్లెట్లను తినడం మాన్పించేయాలి. సరే, తనని లోపలికి తీసుకుని రండి. నేను హిప్నటైజ్ చేసి చాక్లెట్లు తినడం మాన్పిస్తాను. అలా లూసీ పౌరం బుజ్జి పిచ్చుకని ఒక చైర్ పై కూర్చోబెడుతుంది. అలాగే హిప్నటైజ్ చేయడం మొదలు పెడుతుంది. చూడు బుజ్జి, నీకు చాక్లెట్లంటే అస్సలు ఇష్టం లేదు. అస్సలు ఇష్టమే లేదు. అస్సలు ఇష్టం లేదు. నువ్వు చాక్లెట్ తినడం మానేస్తున్నావు అంటే మానేస్తున్నావు. చాక్లెట్లు కాదు కదా,